ఆంధ్రప్రదేశ్లో గూడ్స్ లారీలు రేపు అర్ధరాత్రి నుంచి తిరుగుతాయా, నిలిచిపోతాయా? ఓవైపు లారీ ఓనర్ల అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో డ్రైవర్లు, క్లీనర్లలో ఆందోళన మొదలైంది. సరుకు రవాణా నిలిచిపోతే అటు వినియోగదారులకు కష్టాలు తప్పవు, మరోవైపు ధాన్యం సేకరణకు లారీల కొరత వెంటాడుతుంది. ఇంతకీ లారీల సమ్మెకు ఓనర్లు నిర్ణయం తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి? మంగళవారం అర్ధరాత్రి నుంచి ఏపీలో సరుకు రవాణా లారీల సమ్మె ఖాయంగా కనిపిస్తోంది. రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్పింగ్ యార్డులకు గూడ్స్ రవాణా నిలిపివేస్తామని పిలుపునిచ్చింది లారీ ఓనర్స్ అసోసియేషన్. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్తో ఏపీ ప్రభుత్వం గత నెల 22 నుంచి టెస్టింగ్, సర్టిఫికేషన్ ఫీజులను పెంచింది. అయితే భారీగా ఛార్జీల భారం పడుతోందని గూడ్స్ లారీ ఓనర్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హెవీ వెహికల్స్ కి వసూలు చేస్తున్న ఫిట్నెస్ ఫీజును 20 ఏళ్లు దాటిన వాహనాలకు 33,040 రూపాయలకు పెంచి వసూలు చేస్తోంది ఏపీ సర్కార్. 13 ఏళ్లు దాటిన లారీలకు కూడా భారీగా వసూలు చేస్తోంది. రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్పింగ్ యార్డులకు సరుకు రవాణా చేసే లారీలు, అక్కడి నుంచి గౌడన్లకు సరుకు రవాణా చేసే వాహనాలపై ఆర్థిక భారం ఎక్కువైందని చెబుతున్నారు లారీ ఓనర్లు, డ్రైవర్లు. కేంద్ర రాష్ట్ర నోటిఫికేషన్స్ ను యథాతథంగా అమలు చేస్తే పాత లారీ యజమానులు, సీనియర్ డ్రైవర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ యథాతథంగా ఏపీలో అమలు చేయాల్సిన అవసరం లేదని తమ వాదన వినిపిస్తున్నారు. టెస్టింగ్, సర్టిఫికేషన్ ఫీజుల అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని, ఫీజులను పాత పద్ధతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే స్వయం ఉపాధితో జీవిస్తున్న లారీ యజమానులకు ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గూడ్స్ లారీలు సమ్మెకు దిగితే లక్షల టన్నుల సరుకు రవాణాపై ప్రభావం పడ్డం ఖాయం. రైల్వే గూడ్స్ షెడ్లు, షిప్ యార్డుల నుంచి సరుకు సకాలంలో బయటకు రాకపోతే వ్యాపారులకే కాదు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. సరుకు రవాణాపై ఆధారపడే ముఠా కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. లారీలపై ఆధారపడి జీవించే డ్రైవర్లు, క్లీనర్లకు ఆర్థిక కష్టాలు తప్పవు. ఈ క్రమంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని అన్ని వర్గాలు ఆశిస్తున్నాయి.